జి రామన్న డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు కాకినాడలో పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల సంఖ్య 10,000తో కూడినటువంటి నోటిఫికేషన్ ఇవ్వాలనేటువంటి సింగిల్ డిమాండ్తో ఈరోజు శాంతియుత ర్యాలీ ఈరోజు కలెక్టరేట్ ముందు ఆందోళన చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం మేము వినవిస్తుంది ఏంటంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు సక్రమంగా ఇవ్వలేదు, సంఖ్య తగ్గట్టుగా ఇవ్వలేదు, కేవలం 6,100 మాత్రమే ఇచ్చాడు. కానీ సిబిఎన్ గారు సీఎం అయితే పోస్ట్ సంఖ్య పెరుగుతుంది, నేను నోటిఫికేషన్లకు కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పి సిబిఎన్ గారు చెప్పారు. దాన్ని నమ్మి నిరుద్యోగ యువత అంతా కూడా ఓట్లు వేశారు. తేరా ఈరోజు చూస్తే ఆయన చెప్పిన లెక్కల కన్నా ఈయన చెప్పిన లెక్కలు మరీ దారుణంగా ఉన్నాయి. ఆయన కనీసం పోని 6,100 అన్నాడు, ఈయన 2,000 అన్ని కలిపిన 2,400 పోస్టులు కూడా రావడంలా. అందుకనే మేము అడుగుతుంది, దాదాపు 5 లక్షల మంది నిరుద్యోగుల తరఫున అడుగుతున్నాం. ఈరోజు 5 లక్షల మంది నిరుద్యోగులు గత 5 ఏళ్ల నుంచి నోటిఫికేషన్ లేక కోచింగ్ సెంటర్లో అప్పులు చేసి ఉన్న ఆస్తులు అమ్ముకొని కోచింగ్లు తీసుకొని పోలీస్ కావాలనే కళతో ఏకైక లక్ష్యంతో ఈరోజు చదువుతుంటే వీళ్ళ ఆశల మీద నీళ్లు చల్లినట్టుగా ఈరోజు హోంమంత్రి గారి ప్రకటన. ఉగాది నాడు ఉగాది పచ్చల సందర్భంగా అందరికీ సడ్డుచులంటే మాకు మాత్రం చేదు పెట్టినట్టుగా లోకేష్ గారు కేవలం 2,500 పోస్టులు మాత్రమే ఉన్నాయి, అవి ఆగస్టు 15న ఇస్తామని చెప్పి ఈరోజు ఆ జాబ్ కార్యాలను చెప్పడం అన్యాయం. కేవలం నిరుద్యోగులను మోసం చేయడం అనేటువంటిది మా ఆవేదన. అందుకనే ఇప్పటికైనా హోంమంత్రి గారి లెక్కలు అసెంబ్లీలో చెప్పారు, ఇదేదో బయట చెప్తానన్న వేరే మాట. 19,999 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నట్టు హోంమంత్రి గారు చెప్పిన లెక్కలే. కాబట్టి అందులో కనీసం సగమైనా 10,000 అయినా ఈరోజు నోటిఫికేషన్ ఇవ్వాలనేటువంటిది మా డిమాండు. అట్లాగే రెగ్యులర్ నోటిఫికేషన్ లేనందువల్ల దాదాపు 4 ఏళ్ళ 5 ఏళ్ల వరకు నోటిఫికేషన్ దాదాపు స్టేట్ విడిపోయిన తర్వాత 3 నోటిఫికేషన్లు వచ్చాయి. కాబట్టి వయోపరిమితి కూడా ఈరోజు నిరుద్యోగులు ఎక్కువ మంది పోలీసు కావాలన్న కళ ఈరోజు కలగానే మిగిలిపోతుంది. అందుకని వాళ్ళందరికీ వయోపరిమితి సడలింపు కూడా పరిశీలించాలి. ఈ డిమాండ్ల సాధన కోసం ఈరోజు కాకినాడలో చేసాం, నిన్న మొన్న విజయనగరం కర్నూలు చేసాం, రేపు గుంటూరులో చేసాం. ఇట్లాగే రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుండా మొండిగా ఉంటే విజయవాడలో వేలాది మంది లక్షలాది మంది వచ్చి చేరుకుంటాం. ఈ ప్రభుత్వం 10,000 పోస్టు సంఖ్య పెంచుతామనేటువంటి హామీ ఇచ్చేదాకా విజయవాడ నుంచి కదలమని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తూ ఇప్పటికైనా మా మీద జాలి దయ చూపండి. 10,000 పోస్టు సంఖ్య పెంచుతున్నట్లు ప్రభుత్వం తక్షణమే ప్రకటించాలని చెప్పి మేము డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. జి రామన్న డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి. బాబు వస్తే జాబ్ వస్తుందని గ్యారంటీ అని చెప్పి ప్రచారం చేసిన కూటమి నాయకత్వం టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్ళు అవుతుంది. ఈ 2 ఏళ్ల కాలంలో నోటిఫికేషన్లు భర్తీ చేయలేదు. భర్తీ చేయకపోవడం పోయి ప్రతి సంవత్సరం ఇస్తున్న జాబ్ క్యాలెండరు, మెగా డిఎస్సి, మెగా నోటిఫికేషన్లు ఇవన్నీ అమలు చేయడం లేదు. చివరికి పోయి మొన్న ఉగాది నాడు 2,500 టీచర్ ఎవరైతే కానిస్టేబుల్ ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టుల వరకు ఉన్నాయి అవే నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి ప్రకటించారు. కాదు, ఇప్పుడు అసెంబ్లీలో ప్రకటించిన 19,000 పోస్టులు ఏదైతే ఉన్నాయో అన్నిటికీ నోటిఫికేషన్ ఇవ్వాలి. 20,000 మినిమంగా 10,000 పోస్టులైనా ఇవ్వాలని చెప్పి ఈరోజు డివైఎఫ్ఐ సంఘాలుగా ఆందోళన చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వేలాది రూపాయలు ఖర్చు చేసి కోచింగ్ సెంటర్లో రూముల్లో ఉన్న నిరుద్యోగ యువతకి మంచి ఆలోచన ఇచ్చే విధంగా ఆగస్టు 15వ తారీఖుని 10,000 పోస్టులైన భర్తీ కోసం నోటిఫికేషన్ ఇచ్చే విధంగా మాట్లాడాలని చెప్పి డిమాండ్ చేస్తాను. నా పేరు రాజా, కాకినాడ డివైఎఫ్ఐ. సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నామండి. మా ఇల్లు వదిలేసి బయటకు వచ్చి ఉంటున్నాము. ఎందుకు నోటిఫికేషన్ వస్తుందనే కదా. తీరా జగన్ ఉన్నప్పుడు ఎన్నో 6,000 పోస్టులు ఎన్నో తీశారు. కనీసం ఇప్పుడు ఏమో 19,000 పోస్టులు ఉన్నాయన్నారు. కనీసం 10,000 కూడా తేలేదు. ఇక్కడ అభ్యర్థులు చూస్తే 5 లక్షలకు మించి ఉన్నారు, ఇంకా మోర్ దెన్ ఉన్నారు. అవి ఎంతమంది ఉన్నారో కూడా తెలియదు. వీరు ఇచ్చే 2,000 పోస్టులు 3,000 పోస్టులు అసలు ఎవరికి సరిపోవండి. రిజర్వేషన్స్ వరకు పోతే ఇంక అస్సలు కూడా సరిపోవు. దయచేసి కొన్ని పోస్టులు పెంచి మా ఆవేదన కూడా చూస్తారని చెప్పి అనుకుంటున్నామండి, అంతే. నా పేరు అమృతవల్లి. మా నాన్న కూడా పోలీసే. నేను ఇక్కడికి వచ్చి ఇలా పోరాటాలు చేయడం అతనికి కూడా ఇష్టం ఉండదు, కానీ ఎందుకు చేస్తున్నాం మేము, తప్పదు కాబట్టి.